హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. గసగసాలను ఎక్కువగా వాడుతున్నారా? ఈ 4 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. మనం ఉపయోగించే మసాలా దినుసుల్లో గసగసాలు ముఖ్యమైనవి. వీటినే గసాలు అని కూడా పిలుస్తారు. పాపవేరాసియే కుటుంబానికి చెందిన గసగసాల శాస్త్రీయనామం పాపవర్ సోమ్నిఫెరం. గసగసాలు అనేవి నూనె కలిగి ఉండే విత్తనాలు. గసగసాల నుండి నల్లమందు తయారు చేస్తారు. నల్లమందు ఆరోగ్యానికి హానికరమని మనకు తెలిసిన విషయమే. గసగసాలను కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవటం మంచిది. వీటిని ప్రాచీన కాలం నుండే ఔషధాల్లో వాడుతున్నారు. గసగసాలను వంటల్లో వేయటం వలన కమ్మని రుచి వస్తుంది. మూత్రపిండాల ఆకారంలో ఉండే గసగసాల గురించి మనలో చాలామందికి తెలుసు. అయితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. 100 గ్రాముల గసగసాల్లో 525 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. గసగసాల్లో కాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్ మరియు ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. వీటిలో గణనీయమైన పరిమాణంలో థయామిన్ మరియు ఫోలేట్ ఉంటాయి. గసగసాల్లో లేనోలేయిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఆరోగ్యకరమైన గుండెకు అవసరమైన ఒమేగా 6 కొవ్వు ఆమ్లం కూడా ఉంటుంది. గసగసాల్లో 42% కొవ్వు, 28% కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మరియు 6% నీరు ఉంటాయి. చిన్నగా ఉండే ఈ గసగసాల్లో ఎన్నో వ్యాధులను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గసగసాలు నిద్రలేమి సమస్యను తొలగించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. గసగసాలను పేస్ట్గా చేసి 1 గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలపాలి. ఈ గసగసాల పాలను రాత్రి పడుకునే ముందు త్రాగితే మంచి నిద్ర వస్తుంది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. గసగసాల్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన ఫైబర్ పేగు కదలికలు నిర్వహించడంతో పాటు మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. 200 గ్రాముల గసగసాల నుండి మన శరీరానికి అవసరమైన ఫైబర్ అందించబడుతుంది. గసగసాల్లో హెక్సాక్లోరైడ్ మరియు సిమ్మలేట్ సమృద్ధిగా ఉండటం వలన శ్వాస సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. దగ్గు మరియు దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీలో ఏర్పడే రాళ్ల ఏర్పాటును నివారించే శక్తి గసగసాలకు ఉంది. గసగసాల్లో ఉండే ఆక్సలేట్లు శరీరంలో అదనంగా ఉన్న కాల్షియంను గ్రహించి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. గుండె సమస్య ఉన్నవారు గసగసాలు లైట్గా ఫ్రై చేసి పంచదార కలిపి ఉదయం సాయంత్రం అర స్పూన్ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు గసగసాలను తీసుకుంటే చలువ చేస్తుంది. కడుపులో మంట, అసిడిటీ సమస్యలు ఉన్నవారు రెగ్యులర్గా గసగసాలను వాడితే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. కంటి చూపు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. గసగసాల విత్తనాలలో జింకు సమృద్ధిగా ఉండటం వలన దృష్టిని మెరుగుపరచడానికి మరియు కంటి వెనుక ఉండే మాకుల అనబడే మచ్చ యొక్క క్షీణతను తగ్గిస్తుంది. తద్వారా వయసు పెరిగే కొద్దీ వచ్చే దృష్టి క్షీణతను తగ్గిస్తుంది. ఈ గసగసాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటి కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా వయసు సంబంధిత దృష్టి ప్రమాదాన్ని తగ్గించడంలో మరింత సహాయం చేస్తాయి. గసగసాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మరియు నోటి పూతను తగ్గించడానికి కూడా సహాయం చేస్తాయి. అయితే గసగసాల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా సరే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. గసగసాలకు మత్తు కలిగించే లక్షణం ఉండటం వలన ఎక్కువగా తీసుకుంటే కాస్త మత్తుగా అనిపించే అవకాశం ఉంది. గసగసాలను మోతాదుకు మించి తినడం ప్రమాదం. గసగసాలు ప్రేగుకు అడ్డం పడుతూ ఉంటాయి. గసగసాల మొక్కలో మోర్ఫిన్, కోడైన్, పాపపెరైన్, టెబాయిన్, నార్కోటిన్, నార్కోటోలిన్ మరియు నర్సిన్ వంటి ఆల్కలాయిడ్స్ చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధన ప్రకారం మాదక ద్రవ్యాలను విపరీతంగా సేవిస్తే అవి ఏ విధంగా విషంగా మారుతాయో అదేవిధంగా గసగసాలను మోతాదుకు మించి తింటే అవి కూడా విషపూరితమై వ్యక్తికి ప్రమాదకరంగా మారుతుందని తేలింది. అలర్జీ ఉన్నవారు గసగసాలను తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా అనుమానం ఉంటే గనుక వెంటనే డాక్టర్ని సంప్రదించి మాత్రమే గసగసాలను వాడాలి. చూసారుగా ఫ్రెండ్స్, గసగసాల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నారు కదా. మోతాదుకు మించి వాడకుండా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఒకవేళ మోతాదు మించితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.